హాయ్ హలో నమస్తే అందరికీ మరొక వీడియోకి స్వాగతం. సో ఇప్పుడు నేను బన్నర్ఘట్ట జూలో అయితే ఉన్నాను. సో నా ఎదురుగా చూడొచ్చు మీరు జీబ్రాస్ అయితే కనపడుతుంది. సో ఎంట్రన్స్ అంతా ఏది వీడియో పెట్టలేదు, డైరెక్ట్గా ఇంకా జూ లోపల ఉండే యానిమల్స్ని అయితే చూసేసాము. సో ఇక్కడ వచ్చింది కూడా ప్లాన్ లేకుండా వచ్చాను. సడన్గా మా ఫ్రెండ్స్ స్క్రీన్ పైన చూడొచ్చు మీరు, జగదీష్ సుప్రియ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇంకా జూకు వెళ్దామంటే ఇంకా సడన్గా అలాగే వచ్చేసాను. కాబట్టి కెమెరాస్ ఏది తీసుకురాకుండా మొబైల్లోనే షూట్ చేసి ఇంకా డైరెక్ట్గా మీకు అనిమల్స్ని అయితే చూపిస్తున్నాను. ఈ వీడియోలో మనము బన్నర్ఘట్ట జూ మాత్రం చూస్తాము. సో మీరు ఎవరైనా బన్నర్ఘట్టకు వచ్చారంటే బన్నర్ఘట్ట జూ, మళ్ళీ బన్నర్ఘట్ట నేషనల్ పార్క్ సఫారీ, తర్వాత బన్నర్ఘట్ట బటర్ఫ్లై పార్క్ కూడా ఉంది. సో ఈ మూడు కవర్ చేయాలంటే మీరు మొత్తం వన్ డే ఇక్కడ స్పెండ్ చేయాల్సి వస్తుంది. నేను బన్నర్ఘట్టకు చాలాసార్లు వచ్చాను, కానీ ఈసారి వచ్చినప్పుడు అనిమల్స్ అయితే చాలా దగ్గర అయితే కనపడిచ్చింది. ఎస్పెషల్లీ లయన్ చాలా దగ్గర అయితే కనపడిచ్చింది. సో అందుకే వీడియో చాలా బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా పిల్లలకైతే ఈ వీడియో నచ్చుతుంది. సో అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే కొట్టండి. సో విల్ లెట్ స్టార్ట్ ది వీడియో. రాయల్ బెంగాల్ టైగర్, ఎనిమల్ కీపర్ శ్రీ రామస్వామి.
అదే చూడు అది అట్లా ఆడుతుంది నీకు అది తెలుగు ట్రావెల్ టేల్. ఇక్కడ చూడు తెలుగు ట్రావెల్ టేల్ TALE. చూడు నువ్వు సబ్స్క్రైబ్ చేసి కూడా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నీ ఫ్రెండ్స్కి అంతా చెప్పు ఓకేనా? మీ ఊర్లోనే ఉంటుంది కదా, మీ ఊర్లో కొండలో ఉంటుంది కదా. అయినా లేదు ఇక్కడ, అయినా వేరేతో ఉందిలే. గొర్రెలు కుందేలు పట్టుకుంటుంటాయి ఇప్పుడు. ఉంటాయి కనబడించలేండి, అటాక్ చేస్తాయి. మోసం గుంపులు గుంపులు పోయి. సినిమా ఉంది కదా లయన్ కింగ్. పదండి వస్తా. తోస్తాను దాన్ని ఆ పక్క. హస్బెండ్ వైఫ్ ఏమో తోస్తాను చూడు ఆ పక్క దాన్ని. ఇది చూడు పామితో. Here snake is there. అంటే మీరు బాగా చూస్తున్నారండి, మీరు అందరూ దాన్ని చూస్తుంటే మీరు దీన్ని బాగా చూస్తున్నారు. అమ్మమ్మమ్మ స్వామి తీస్తాను. ఓ గలీజ్ చేసేది, కలర్ మార్పేసి గబ్బు చేసేది కలర్ చూడ నీళ్ళు. అద్దెక్క చేసినోడు అది అరుస్తాయి. నీకు నాకు అర్థమయ్యి ఇప్పుడు అవి బాత్రూమ్ పోతే అరుస్తాయి అవి. ఇంకోటి ఇది ఓ దండి ఉన్నాయి పాములు అయితే అవుతావా, హుషారుగా ఉండాలబ్బా. పిల్లలన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. అది చూడు అప్పుడే ఎట్లా లుక్ ఇస్తుంది. అది వస్తుంది, అది వస్తుంది. స్నేక్ స్నేక్. మంచి కంటెంట్ దొరుకుతుంది జగదీష్ ఈరోజు వీడియోలకి. ఇది వేరే అది వేరే కదా, సేమ్ ఒకటే కలర్ సేమ్ ఒకటే. పెద్దది ఇది, ఇది లోపల పోతుంది, అది బాగా కనపడుతుంది. రండి 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 మమ్మో
చెమట పడుతుంది. అందుకే అబ్బా పిల్లలు అట్లా పోకూడదు గడ్డిలో అంతా, బయట కూడా ఉంటాయి చెప్పేకాయలు. వచ్చా ఇది వైపర్ కాదు, ఇది కట్లపాము కూడా కాదు, ఏదో వేరేగా నీల్పాము ఏమో ఇది మస్ట్ కదా, వాటర్ స్నేక్ అనుకోండి. దూరం ఇంకా వైపర్లా కనపడించా కానీ కాదు, నీల్పాము ఇది తీసి. చూడది జగదీష్ నీళ్ళు రాకూడదని ఆగింటే వెనకాల నుంచి తోస్తుంది అది. చూడు చూడు ఇప్పుడు తోస్తుంది దాన్ని నీళ్ళ కొమ్ముని. చూడ నీళ్ళ దిక్కుంటే ఎట్లా వస్తుంది ఎద్దు తెలుగు చూడరా రే, చూడరా పిల్లలు మీరు చూడండి అవి చూడి. చూడబ్బా ఎవరు చెప్పింది ఎలిఫెంట్స్ ఇంటెలిజెంట్ కాదని, కాలు గబ్బులు వేస్తాయని పైన ఎక్కి వస్తున్నాయి చూడవి. చూడ చూస్తాను దాన్ని ఈ పక్క తోయేసా దాని జాగా వదలలేదు అది చూస్తా. అది దిగలేదని అది దాని బాధ, నేను దిగేస్తే అది దిగలేదు. పదండి ఇంకా 10 రౌండ్లు కొట్టా. అర్జుడు జగదీష్ అది ఇప్పుడు మళ్ళా అర్జుడు చూడి ఇప్పుడు చూడు అది యావదో ఒకటి తోస్తుంది నీళ్ళకి దాన్ని. చూడు తోస్తుంది ఇప్పుడు, తోసేసా అదో సక్సెస్ అయ్యే దాని ప్లాన్ కొనకి. ఇది అలా ఇంకా బక్కగా ఉంది, ఇంకా పెద్దగా.
ఇప్పుడు చూడు ఎంతలా ఉంది సుప్రియ మక్కుము చిన్నగుంది అంటే నువ్వు జగదీష్ దూరం నీకు వస్తే బక్కగా కనబడిచ్చా దగ్గరకు వస్తే ఏమి ఇలా ఉంది స్వామి బాబా బాబా ఏ జగదీష్ ఇది కళ నిజమా ఇన్నిసార్లు వచ్చినా ఒకసారి బా నిలుచుకోండి సుప్రియ జగదీష్ ఫోటో తీస్తాను సూపర్ వివో ఎప్పుడు చాలా సార్లు వచ్చాను బన్నేరుగడ్డకి లయన్ ఇంత దగ్గర వచ్చింది ఇదే ఫస్ట్ టైము నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఫస్ట్ టైం చూస్తాను ఎప్పుడు వచ్చినా కూర్చోండి ఒకటి వెనకాల ఒకటి అలా కూర్చోండి కానీ ఇదేదో ఇప్పుడు జస్ట్ మేము రాగానే ఇలా వచ్చి ఇలా కూర్చోంది సో ఎన్నిసార్లు వచ్చినా ఇలాంటి వ్యూ అయితే ఎప్పుడు చూసింది ఫస్ట్ టైం లయన్ ఇంత దగ్గర వచ్చిండేది
ఫోటో బాక్స్. డ్రెస్సింగ్ మ్యాచ్ వాడు ఊర్లో ఉండేవి అనుకున్నాడు, ఇవి అడవిలో ఉండేవి ఇవి. సో గైస్, ఎలా ఉంది బన్నేరుగట్ట జూ? ఎస్, నేను కూడా ఈరోజే చాలా ఎంజాయ్ చేశాను. యాక్చువల్ చాలాసార్లు వచ్చినాను, ఇంత అనిమల్స్ అయితే రెస్పాన్స్ ఇవ్వలేదు. సో చెర్రీ, అన్నిటికన్నా యావది ఇష్టమయ్యా నీకు? నీకు? నేను చెప్పుందా, నాకు ఎలిఫెంట్స్ ఇష్టమయ్యా, ఫైటింగ్ చేసాయి కాబట్టి. సో గాయ్స్, ఈ వ్లాగ్ని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు రావాలంటే మీరు చేయాల్సిందంతా ఇంతే, లైక్ చేయండి, షేర్ చేయండి, మళ్ళీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సీ యూ, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో.